దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఇక్కడ కూడి ఉన్నటువంటి దేవుని బిడ్డలైన మీకు అందరికీ, అలాగునని విశ్వాస వాక్కు అనే కార్యక్రమాన్ని, ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి మా శ్రోతలైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? తప్పక మీరు బాగుండాలి అని మనుదిన ప్రార్థనలు మానక మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి ఏమో ఈ కార్యక్రమాలు ఆగిపోతాయేమో అనుకుంటున్నాను, నా భయం వేస్తూ ఉంది. కారణం ఏంటంటే కొన్ని ఆర్థికపరమైన ఒత్తిళ్ళు సేవా జీవితంలో ఇప్పటి వరకు ఈ బండి నడిపించబడింది, కానీ కేవలం 2 నెలల నుంచి చాలా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాం. నేను కోరేది కేవలం మిమ్మల్ని ప్రార్థన సహాయం మాత్రమే కోరుతూ ఉన్నాను. దీని ఆగకుండా కొనసాగించబడినట్లుగా మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేట మనవి చేస్తున్నాం. ఇంకేమీ ఆలస్యం చేయకుండా దేవుని వాక్య ధ్యానములోనికి వెళ్ళబోతున్నాం. మీ బైబిల్ చేతబట్టుకుని శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాం. ఈరోజు ప్రసంగాంశం, భక్తుల జీవితంలో ఆయా సందర్భాల్లో ఏమి పోగొట్టుకున్నారు. నిజమే, భక్తులు అనుకున్న వాళ్ళు కూడా కొన్ని సందర్భాలలో వాళ్ళ జీవితంలో కొన్ని పోగొట్టుకున్నారు. ఈ రాత్రి పోగొట్టుకున్నవి ఏంటి? ఆ భక్తులు ఎవరు? భక్తులైన వారు ఆ సందర్భంలో ఏమి పోగొట్టుకున్నారో మనం గ్రహించినప్పుడు మన జీవితాలలో మనకు ఆ సందర్భం వచ్చినప్పుడు మనము ఆ భక్తులు పోగొట్టుకున్నట్టు మనము పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండడానికే పరిశుద్ధ గ్రంథములో దేవుడు వాళ్ళని గురించి మనకు రాయించాడు. ఒక మాట చెప్పనా, వారి ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడో తెలుసా? హెచ్చరిస్తున్నాడు. ఆమేన్. మనము జాగ్రత్త పడడానికి. హల్లెలూయా. మంచిది. మొట్టమొదటిగా ఆదికాండము 12వ అధ్యాయం 10వ వచనాన్ని ఒక్కసారి మనం గనుక జ్ఞాపకం చేసుకుంటే 10వ వాక్యాన్ని మనం చదువుదాం. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చినప్పుడు, ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాడు. అంటే కరువు రాగానే అబ్రహాముట ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. మీరు అడగొచ్చు, ఏమయ్యా ఐగుప్తు దేశానికి వెళ్తే అబ్రహాముకు జరిగిన పోగొట్టుకున్నది ఏంటి అనే ఒక ప్రశ్న మీకు రావచ్చు. కింద వచనాలు గనక, లేఖన భాగాలు గనక మనము పరిశీలన చేయగలిగినట్లయితే అబ్రహాము ఐగుప్తు దేశానికి వెళ్ళడం ద్వారా తన విశ్వాసాన్ని కోల్పోయాడు. ఎట్లా కోల్పోయాడంటే, కింద అతడు ఐగుప్తులో ప్రవేశించినప్పుడు అతడు తన భార్య అయిన శారయితో, ఓకే, ఐగుప్తీయులు నిన్ను చూచి చూడండి ఈమె అతని భార్య అని చెప్పి ఏంటి, నన్ను చంపేస్తారు, చాలండి. చదవగానే మ్యాటర్ మనకు అర్థమైపోయింది. అర్థమైందా లేదా? అర్థమైంది. ఎంతకీ ఈయనకి ఈ పరిస్థితి ఎందుకు ఎదురైంది అంటే ఐగుప్తికి వెళ్ళడం ద్వారా. అందులో చెప్పండి, కేవలము ఐగుప్తునికి వెళ్ళడం ద్వారా కరువు వచ్చింది. ఆ కరువులో వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు.
ఎప్పుడైతే ఐగుప్తుకి వెళ్ళాడో ఈయన అంటాడు, అబ్రాం గారు వాళ్ళ భార్య అయిన శారాయితో అంటాడు, శారాయి నువ్వు ఎంతో చక్కగా ఉన్నావు, ఎంతో అందంగా ఉన్నావు, బాగానే ఉంది, కానీ నువ్వు గనక నా భార్య అని చెప్పావనుకోండి నన్ను వేసేస్తారు, వేసి రక్తం ఇచ్చి. అంటే నన్ను ఏం చేస్తారు? చంపేస్తాడు. అందమైన భార్య ఉన్నవాడికి ఉన్న పోట్లు ఇయ్యే, వేసి రక్తం వేసే. ఏమండి, ఎర్రగా ఉండాలి, బుర్రగా ఉండాలని ఎందుకురా నాయన, దేవునికి స్తోత్రం. మళ్ళీ దాన్ని కాపాడుకోవడమే సరిపోతుంది కొంతమందికి. ఇలాగ అంటున్నానని కాదు, ఈ పని అలాగే అయిపోయింది. ఇగో నువ్వు నా భార్య అని చెప్పు అనుకో, నన్ను ఏం చేస్తారు? నన్ను ఏం వేస్తారు? చంపేస్తారు. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఏమండి ఈయన ఐగుప్తేలికి వెళ్తే మాత్రం అలా చెప్పినంత మాత్రం ఏం కోల్పోయాడంటే, ఇప్పుడు ఆయన అంటున్నాడు ఏంటో తెలుసా? నీవు నా భార్య అని చెప్పొద్దు, నీవు నా అంటే నా చెల్లివి. భార్యని అమ్మా, భార్యని చెల్లని చెప్పు, నేను సేఫ్ అయిపోతాను. ఇప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత ఏమైపోయాడు? రైట్, నేనేమంటానంటే పోలిక, మనము లోకం అనే ఐగుప్తికి మనం వెళితే, లోకం అనే ఐగుప్తికి వెళితే, లోకం అనే ఐగుప్తిలో ఉంటే ఉన్న విశ్వాసమును కోల్పోతాం. ఇది వాస్తవం. అబ్రహాము జీవితంలో అబ్రహాము విశ్వాసాన్ని అతడు కోల్పోయాడు. మీరు అడగొచ్చు, ఏంటయ్యా రీజన్ ఏంటయ్యా, కారణం ఏంటయ్యా అంటే, భార్యనే నీవు చెల్లి అని చెప్పు అంటున్నాడు. కారణం ఎందుకు? తన ప్రాణ భయంతో, కేవలము తన ప్రాణ భయముతో చెల్లి అని చెప్పమంటున్నాడు. హలో, ఇతను ఐగుప్తునికి దిగి వెళ్ళుడు ద్వారానే కదా ఇలా జరిగింది. రక్షించబడిన విశ్వాసి క్రీస్తులో సాగుతున్నప్పుడు లోకమనే ఐగుప్తుని వదిలి వచ్చిన తరువాత మళ్ళీ ఒక వ్యక్తి లోకంలోనికి వెళితే, అబ్రహాము ఎలాగైతే తన విశ్వాసాన్ని కోల్పోయాడో, నీవు నేను మనం కూడా ఖచ్చితంగా ఏం చేస్తున్నాం తెలుసా? కోల్పోతున్నాం. మీరు అడగొచ్చు, రీజన్ ఏంటయ్యా, కారణం ఏంటి అడగొచ్చు. అతనికి ప్రాణ భయం. అందరు చెప్పండి, ఏంటి చెప్పండి? ప్రాణ భయంతోనే ఇతను ఏమన్నా అబద్ధం ఆడమంటున్నాడు. భార్యనే చెల్లి అని అబద్ధం ఆడమంటున్నాడు కదా. నేనేమంటానంటే, విశ్వాసాన్ని కోల్పోయినాడు ఏం మాట్లాడతాడో తెలీదు. ఎంతకైనా తెగిస్తాడు, ఏదైనా చేయడానికి తెగిస్తాడు కదా. మరి ఎవడైనా బుద్ధున్నవాడు ఎవడైనా భార్యను పట్టుకుని చెల్లి అంటాడండి? ఎందుకోసం? దేనికోసం? ప్రాణభయం కోసమేగా. విశ్వాసాన్ని కోల్పోయి, నిజమే, చాలా మంది రక్షించబడి ఏళ్ల తరబడైనా కానీ చిన్న చిన్న విషయాలకి విశ్వాసాన్ని కోల్పోయి అబ్రహాములాగా మాట్లాడేవారు లేరండి. అబ్రహాము లాంటి ఆడవాళ్ళు లేరా? స్త్రీలో లేరా? పురుషుల్లో లేరా? ఎందుకంటే విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు మనిషి ఏ విధంగా మాట్లాడతాడో, నెంబర్ 1, మనిషి ఎలా మాట్లాడతాడో తెలీదు. 2, మనిషి ఏం చేస్తున్నాడో చెప్పండి. ఏం మాట్లాడుతున్నాడో తెలీదు, ఏం చేస్తున్నాడో తెలీదు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు. తన స్థితినే కోల్పోతూ ఉంటాడు. ఈరోజు అబ్రహామును నీ ముందు పెట్టి దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, ఈరోజు నీ జీవితంలో నువ్వు విశ్వాసాన్ని కోల్పోయావా? అనేక పర్యాయములు దేవునికి ప్రార్థించాను, నా అప్పులు తీరలేదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, నాకు ఎదురయ్యే కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి నేనేన్నో తీరుతాయి, ఆ వాటి నుంచి విడుదల కలుగుతుంది అనుకున్నాను, కానీ కలగలేదు. నిరాశ నా జీవితంలో ఎదురైంది. కన్నీళ్ళే నాకు అన్నపానములైనాయి. ఎన్నో వేదనలు నా జీవితంలో నన్ను వెంటాడుతూ ఉన్నాయి.
ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో, నా బాధను ఇతరులకు చెప్పుకోలేని సమస్యలలో, మన విశ్వాస యాత్రలో మనకు ఎదురవ్వచ్చుగా. చెప్పండి, చెప్పుకోలేని బాధలు మన జీవితాల్లో లేవండి? కట్టుకున్నాడుకో చెప్పుకోలేం, కన్నవాడికి అంతకన్నా చెప్పుకోలేం. ఓడి స్నేహితులమే కదా అని చెప్పుకుంటే, ఓడు బాబా నన్ను ఎక్కడ బయట పెడతాడని ఎవరికి చెప్పుకోలేకన్నా హృదయంలోనే మదన పడిపోయే అనుభవాలు, సందర్భాలు మన జీవితంలో మనకు ఎదురవ్వలేదా? సడన్ గా ఏంటి నా జీవితంలో ఇలాగ ఎందుకు అయిపోయింది, నా పరిస్థితులు ఎందుకు ఇలాగ మారిపోయినాయి, గప్పటి ఆశలతో నేను వివాహము చేసుకున్నానే, నా భవిష్యత్తు కోసం నేను ఎన్నో ప్రణాళికలు వేసుకున్నానే, ఏందయ్యా నా జీవితం ఇలాగైపోయింది, అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి అని నిరాశల మధ్యలో మన జీవితం కొట్టుమట్లాడుతున్న సమయంలో నేనేమంటానంటే, ఎందుకు నీ జీవితంలో అది ఎదురైందో తెలుసా? నువ్వు ఎక్కడో విశ్వాసంలో డ్రాప్ అయ్యావు, కోల్పోయావు, లేదా నీకున్న విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. ఇప్పుడు అంటాను, మొదటున్న విశ్వాసం నీలో లేదు, మొదటున్న ఆసక్తి తగ్గిపోయింది, మొదటున్న ప్రార్థన ఇప్పుడు లేదు, మొదటున్న ఉత్సాహం ఇప్పుడు లేదు, మొదటున్న ఉద్యమం ఇప్పుడు లేదు, మొదటున్న ఆసక్తి ఇప్పుడు ఏమైంది? సన్నగిలిపోయింది. ఈ లక్షణాలు ఎవరిలో కనపడతాయో తెలుసా? విశ్వాసములో పోగొట్టుకుని ఆత్మీయంగా దిగజారు వాడిపోయిన మాటలు. మీరు అంటారు తేలిన పదార్థం ఏంటంటే అన్నీ అబద్ధాలే. అబ్రహాం జీవితంలో ఏంటి? మాట్లాడతలేదు. ఏం అబద్ధం? భార్యను పట్టుకుని ఏమంటున్నాడు చెప్పండి, అది అబద్ధం కదా? మీరు ఎలాగొచ్చండి, అది అబద్ధం ఎలాగవుతుంది అయ్యగారు? అలా చెప్పడం వల్ల అడి పేనాన్ని ఏమంటానంటే, నిజంగా విశ్వాసం కలిగి ఉన్నవాడిని ప్రాణాలు ఎవడు చంపేస్తాడండి? దేవుని దూతలు కాపుదలు చేయవా? విశ్వాసం కలిగిన దేవుడు కాపాడ్డా? అగ్నిగుండంలో కాపాడలేదా దేవుడు? చెప్పండి, సింహాల భూమిలో కాపాడలేదన్నా? ఏమండి, కాపాడడం లేదా? కాపాడిన దేవుడు భార్య అని చెప్పితే చంపేస్తాడా? చంపడుగా. నేనేమంటానంటే, అబద్ధం అనేది దేనికి తార్కాణంగా ఉందంటే, మనిషి శృతి తప్పి లిమిట్స్ దాటి కోల్పోయినప్పుడు మనిషి ఇలాగే మాట్లాడతాడు. అటు దేవుణ్ణి నమ్ముకున్నానని జ్ఞానాన్ని మర్చిపోతాడు. ఇది వాస్తవమైన మాట. నేనేమంటాను తెలుసా? ఆ పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు నువ్వేం చేయకూడదు? నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోకూడదు. ఎస్, దేవుడు నా జీవితంలో దేవుడు చేయబోతున్నాడు, నా కుటుంబ జీవితంలో చేయబోతున్నాడు, నా ఆత్మీయ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు, నా ప్రార్థన జీవితంలో దేవుడు చేయబోతున్నాడు, నా పరిశుద్ధ జీవితంలో దేవుడు చేయబోతూ ఉన్నాడు, నా గృహం విషయంలో దేవుడు చేయబోతూ ఉన్నాడు, నా బిడ్డల జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడు? చేయబోతూ ఉన్నాడు. దేవుడు ఎందుకు చేయడు? చేస్తాడు. నీ బిడ్డల జీవితంలో ఎందుకు చేయడు? నువ్వు విశ్వాసం కలుగుంటే ఎందుకు చేయడంట? శత్రువులు ఏమైనా చేయగలండి? దేవుడు అబ్బాయి, దేవుడు మనకుండగా ఎవడ చేస్తాడు? మొట్టమొదటిగా ఐగుప్తుకు వెళ్ళుడు ద్వారా అబ్రహాము విశ్వాసాన్ని కోల్పోయాడు. ఇది మొట్టమొదటిది. రెండవదిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సంసోను ఉన్నాడు. ఈ సంసోను ఎవరయ్యా అంటే, తల్లి గర్భములో ఉండగానే దేవునికి నాజీరు చెయ్యబడిన వాడు. అంటే దేవునికి ప్రతిష్ఠత చేయబడినాడు. ఏంటయ్యా ప్రతిష్ఠత అంటే? పుట్టినది మొదలుకొని అతని తల మీద ఏమైకూడదమ్మా? వేయకూడదు. వాడు తల్లి గర్భంలో పుండగానే దేవుడు చాలా నిబంధనలు పెట్టాడు. మనోహం, నువ్వు ఏ ద్రాక్షారసం కానీ మద్యం కానీ తాగడానికి వీల్లేదు.
అపవిత్రమైంది ఏది కూడా ముట్టకూడదు, తినకూడదని దేవుడు హెచ్చరించాడు. ఏమండి, ఈడు భూమి మీద పడింది ఎందుకో తెలుసా? ఇశ్రాయేలీల యొక్క తన జనాంగాన్ని విడిపించడానికి ఇశ్రాయేలీల 14 మంది న్యాయాధిపతులలో ఒక న్యాయాధిపతిగా దేవుడి తన్ని ఏర్పాటు చేసుకున్నవాడు. ఇతడు దేవునికి నాజీరు చెయ్యబడ్డ ద్వారా భూమి మీద అతడు వంటి బలవంతుడు మరొకడు ఉన్నాడా? లేడుగా. అతడు బలవంతుడు, అతడు శక్తిమంతుడు. ఏమండి, అతడుకు మించినటువంటి బలవంతుడు మరొకడు లేడు అన్నాడా? ఒక్క గాడిద దవడ ఎముకతో ఎంతమంది చెప్పాడు నాన్న? 1000 మందిని చంపగలిగిన రోషం కలిగిన వాడు సంసోను. ఆ సంసోను పేరు చెప్పగానే ఫిలిష్తీయులకి ఏంటి చెప్పనా? అడులు దడదడ 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 ఏమైపోయాడు? వణుకుపోయాడుగా. కొంతమంది నక్సలైట్ లాంటి భర్తలు ఉంటే భార్యలు అలాగే వణుకుపోతారు. ఆడి మాటను కానీ బండిన కానీ దడదళ్ళు ఆడిపోతారు. ఇప్పుడు అంత నక్సలైట్ లాంటి భర్తలు ఏమి లేరు, మీరే నక్సలైట్లో తయారయ్యారు. దేవునికి స్తోత్రం. అయ్యి బాబు, ఇంటికి వెళ్ళినప్పుడు ఏమట్టుకు వెళ్ళబోద్దు మా ఆవిడ ఏమంటుందని భయపడిపోయేవాళ్ళు. ఉల్టా అయిపోయింది. దేవునికి స్తోత్రం. అది పూర్వకాలం. అది స్తోత్రం చెప్పరే, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళేటప్పుడు అమ్మగారు ఆర్డర్ వేస్తుంది. ఆర్డర్ ప్రకారంగా అయ్యగారు చేయకపోతే ఈడి పని అంతే. మరి స్తోత్రం. అవునంటారా కాదంటారా? నిజమేగా. ఈ సంసోను పేరు చెప్పగానే ఫిలిష్తీయులందరికీ ఏంటో తెలుసండి? హడులు. అయ్యో బాబు, ఈడు వచ్చేస్తున్నాడు. శత్రువులకి బలాజ్జులైన వారికి అడులే కదా. అటువంటి సంసోను తల్లిదండ్రులు చెప్పారు సంసోనికి, రే అన్య స్త్రీలతో నీకు పనేంట్రా, నువ్వు అన్య స్త్రీని పెళ్లి చేసుకోవడానికి తగదు అని తల్లిదండ్రులు హెచ్చరించినా కానీ సంసోను తల్లిదండ్రుల మాట వినలేదు. నేను మాట చెప్తాను, తల్లిదండ్రుల మాట వినలేని బతుకు అలాగే ఎడుతుంది. ఏసు రక్తం వేచే తల్లిదండ్రుల మాట వినలేని బతుకు అలాగే ఎడుతుంది. ఏ తల్లిదండ్రులైనా విలన్లా తయారవుతాడు వీళ్ళకే. ఒరే విలన్లు కాదు నీ తల్లిదండ్రులు, నీ భవిష్యత్తును కోరేవారు నీ తల్లిదండ్రులు, నీ క్షేమాన్ని కోరేవారు తల్లిదండ్రులు, నీ అభివృద్ధిని కోరేవారు నీ తల్లిదండ్రులు, నువ్వు ఉన్నతంగా ఉండాలని కోరేవారు తల్లిదండ్రులు. పరిశుద్ధంగా ఉండడం అని తప్ప, జాగ్రత్తగా ఉండమని చెప్పడం తప్ప, మంచిగా చదువుకోవడం అని చెప్పడం తప్ప, లోకంలో లోకాశలో నువ్వు పడకుండా ఉండు అని హెచ్చరించడం తప్ప. సంసోనుకి తల్లిదండ్రులు అంటే అలాగే అనిపించింది. రే నువ్వు నాజీరు చేయబడిన వాడు, దేవునికి ప్రతిష్ఠ చేయబడిన వాడు, అబ్బాయ్ నువ్వు పాపం చేయడానికి వీల్లేదుగా అని చెప్పినా వినకుండా ఒక వేశ్య అయినటువంటి దెలీలాకి ఇతడు లొంగిపోయి గాఢ నిద్రలోనికి, అంటే ముందు సార్లు అతడు సీక్రెట్, అతని బలం, అతని శక్తి ఎందులో ఉందండి. ఇప్పుడు ఆమె టార్గెట్ ఏంటి చెప్తాను వినండి. ఆమె ఏమంటుందో తెలుసా? సంజోనా నీ బలం ఏందో రహస్యం చెప్పవా? 3 సార్లు జోక్ చేశాడు నాన్న. ఒకసారేమో కొత్త తాళ్ళతో కడితే అన్నాడు, కట్టేసింది అమ్మాయికిరాలు. సంజోనా ఫిలిష్తీయులు వస్తున్నాడు అనగానే ఆ కట్లన్నీ ఏమైపోయినాయి? కొత్త తాళ్ళని పట్ట ఏమైపోయినాయి? తెగిపోయినాయి. సంజానా నువ్వేమో నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నాకేం చెప్తావు? నువ్వు అబద్ధం చెప్తావా? అలాగా 3 సార్లు చెప్పినప్పుడు ఉత్తుదే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్తున్నావు. 3 సార్లు నువ్వేం చెప్పావు? అబద్ధం చెప్పేసి జాలిమంతుడు ఏం చెప్పాడు తెలుసా? తన బలము ఎందులో ఉందో, తన ప్రతిష్టత ఎందులో ఉందో, ఏమండి పుట్టింది మొదలుకొని అతడు నాజీరు చేయబడ్డవాడని తన సీక్రెట్ ఏంటో ఎవరికి చెప్పేశారండి? దెలీలాకి చెప్తే దెలీలీ గారు తోడ మీద పడుకోబెట్టి అయ్యగారిని గాఢ నిద్ర కలగజేసి
మత్తులోకి వెళ్ళేటప్పటికి వీడికి బొప్పడం చేసేసింది ఏసు రక్తం వేచే. అంటే అర్థం ఏంటి? గుండు గొరికేసింది వీడికి తెలియకుండా ఏసు రక్తం వేచే. సంసోనా విలిత్తిలు అత్తరాలు లేచి ఓం భీమ్ అన్నాడు. ఇంకేమైంది? ఎప్పుడైతే అతని చూడండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం నుంచి చదవండి. ఎరిగి వర్తమానం పంపి ఫిలిష్తీయుల సర్దాను పిలిపించి ఈసారి మాత్రం రండి, మొత్తం నాకు చెప్పేశాడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఈసారి మాత్రం వాడు ఏం చెప్పేశాడు? 3 సార్లు అయితే అబద్ధం చెప్పాడు, కానీ ఈసారి మాత్రం నిజం చెప్పేశాడు. నాకు తెలిసిపోయింది, వచ్చేయండి అని అనగానే పాపం ఫిలిష్తీయులందరూ రూపాయలు చేత పట్టుకుని ఆమె యొద్దకు రాగా తొడ మీద నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద ఉన్నటువంటి 7 జడలను సవరము చేయించి బాధించడకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి ఏమి తొలగిపోయింది? బలము తొలగిపోయింది. దెలీలా ద్వారా సంసోను తనకున్నటువంటి శక్తిని, బలమును పోగొట్టుకున్నాడు. నేనేమంటానంటే బలమును కాదు, ఇతడు తన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. ఇతడు తన ప్రతిష్టతను పోగొట్టుకున్నాడు. ఇతడు తన నాజీరును పోగొట్టుకున్నాడు. ఇతడు తన బలమును పోగొట్టుకున్నాడు. చూసారా ఇతని జీవితం ఏమైందో? చూసారా? ఏమండి, దెలీలా ద్వారా సంసోను తన శక్తిని, తన బలాన్ని, తన ప్రతిష్టతను, తన నాజీరుతనాన్ని, ఇవన్నీ కూడా శాంసన్ తన జీవితంలో అతడు పోగొట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా, చేతులెత్తి హల్లెలూయా. ఏమండి, నాజీరును పోగొట్టుకున్నాడు, ప్రతిష్టతను పోగొట్టుకున్నాడు. నిజమేగా ఈ రోజున చాలా మంది దేవుడు వారికి ఇచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నారు, తలాంతులను పోగొట్టుకుంటూ ఉన్నారు, ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు, దేవుడిచ్చిన వరాలను పోగొట్టుకుంటున్నారు. సువార్త చెప్పగలిగే సామర్థ్యము దేవుడు ఇచ్చినా సరే చెప్పకుండా దాన్ని ఏం చేస్తున్నారు? పోగొట్టుకుంటున్నారు కదా. అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నారు, ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. ప్రతిష్టతను పోగొట్టుకోవడం ఏంటండి? అభిషేకాన్ని పోగొట్టుకోవడం ఏంటండి? బలాన్ని పోగొట్టుకోవడం ఏంటండి? తప్పు చేయడాన్ని బట్టే కదా నాన్న, పాపం చేయటాన్ని బట్టే కదా. అక్కడేమో ఆయన విశ్వాసాన్ని పోగొట్టుకుంటే ఈయనేమో ప్రతిష్టతను, అభిషేకాన్ని, బలాన్ని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో దానిని పోగొట్టుకోవడానికి వీల్లేదు. మూడవదిగా మనం చూద్దాం, ఆయన ఎవరు అంటే దావీదు గారు. దావీదు గారి జీవితంలో ఒక వాక్యాన్ని చదివేద్దాం. తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపుడై 51వ కీర్తన 11, 12 వచనాలు చదువుదాం. నీ సన్నిధిలో నుండి అయ్యా నన్ను తోసేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు, నీ రక్షణానందం మరలా నాకు పుట్టించు, సమ్మతి గల మనస్సును కలగజేసి నన్ను దృఢపరచు. వింటున్నారా? ఒక మాట సూటిగా చెప్పేది ఏంటంటే, ఇతడు కూడా ఒక శరీర కార్యము ద్వారా దావీదు తనకున్న ఆనందాన్ని, సంతోషాన్ని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ఒక స్త్రీ వల్ల సంసోను ప్రతిష్టతను, అభిషేకాన్ని, బలాన్ని, శక్తిని పోగొట్టుకుంటే, అదే దావీదు తన జీవితంలో యుద్ధానికి వెళ్ళవలసిన దావీదు సాయంకాల వేళ మిద్ది ఎక్కి చూడరాని దృశ్యము చూచి, నేను ఎప్పుడు చెప్తాను, కానరాని పని చేసి దేవుని దృష్టికి ఏమయ్యాడు? ఇంతకన్నా నేనేం చెప్పలేను.
స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమీపంలో తండ్రి నీ దాసులను సేవకులను అభిషేకించి ప్రభువా నాయనా, నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. భక్తులైన వారు నాయనా ఏమి కోల్పోయారో ప్రభువా, నా తండ్రి ఈ దినాన్ని 7 గురించి మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయ్యా, ఈజిప్టుకు వెళ్ళినైనా అబ్రహామునైనా తన భార్య విషయంలో ప్రభువా అయ్యా నా తండ్రి విశ్వాసమును కోల్పోయాడని ప్రభువా నీకు వందనాలు. మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రాలు నైనా. అయ్యా, సంసోను అయితే ప్రభువా నీకు వందనాలు నైనా. బలాన్ని, నాజీరును, అభిషేకాన్ని, ప్రతిష్ఠతను కోల్పోయాడు ప్రభువా నీకు వందనాలు. అయ్యా, దలీల వ్యామోహంలో పడి, ఒక స్త్రీ వ్యామోహంలో పడి నైనా అయ్యా బలమైన అభిషేకాన్ని సంసోను కోల్పోయాడు తండ్రి నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు. దావీదు ప్రభువా నీకు వందనాలు నాయనా. అయ్యా నా తండ్రి ఒక నరహత్య చేయటము ద్వారా ప్రభువా అయ్యా నాయన రక్షణానందాన్ని ప్రభువా అయ్యా నాయన నీ సన్నిధిని ప్రభువా నా తండ్రి నీకు స్తోత్రాలు. సంతోషాన్ని నాయన అతడు కోల్పోయాడు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. దయగల తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా నాయనా. ఈ రాత్రి ప్రభువా నా తండ్రి నాయన ఏ లక్షణాలు మాలో ఉన్నాయో, ఏమి కోల్పోతున్నామో ప్రభువా ఈ వాక్యాన్ని బట్టి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయము దయచే తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా నాయనా నీకు స్తోత్రాలు ప్రభు. ఎఫెసులో ఉన్న సంఘము తండ్రి నీకు వందనాలు. అయ్యా, మొదటున్న ప్రేమను ప్రభువా కోల్పోయింది తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రి విత్తబడి మాటలు ప్రభువా మా హృదయాల్లో భద్రపరుచుకోవడానికి సహాయము దయచేయండి నాయనా నీకు వందనాలు ప్రభువా. యోధా ఇస్కరియోతు ప్రభువా అయ్యా ధనాన్ని మోహించి ప్రభువా నీకు వందనాలు. అయ్యా నా తండ్రి నిన్ను అమ్మి వేసి ప్రభువా నీకు వందనాలు నాయనా. పరిచర్యను, అపోస్తలత్వాన్ని కోల్పోయాడు తండ్రి నీకు వందనాలు అయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. పేతురైతే నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. ముమ్మారు బొంకి నాయనా తన సాక్ష్య జీవితాన్ని పోగొట్టుకున్నాడు ప్రభువా నీకు వందనాలు. తన సాక్ష్య జీవితాన్ని కోల్పోయాడు తండ్రి నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయనా ఈ 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా నా ప్రభువా నీకు స్తోత్రాలు. మా సాక్ష్య జీవితాన్ని మేము కాపాడుకోవటానికి నాయనా అయ్యా నాయనా ఏ వ్యామోహంలోనూ మేము పడకుండా తండ్రి మా పరిశుద్ధతను మేము కాపాడుకోవటానికి నాయనా అయ్యా మొదటున్న మాకున్న విశ్వాసాన్ని అయ్యా ప్రేమను మేము కాపాడుకోవటానికి నాయనా మీరు మాకు ఇచ్చిన ప్రతిష్ఠితను ప్రభువా అభిషేకాన్ని మేము కాపాడుకోవటానికి తండ్రి సహాయము దయచేయండి నాయనా. ఈ లోకములో మా విశ్వాసమును మేము కాపాడుకోవాలయ్యా. అయ్యా నాయనా విశ్వాసములో మేము కోల్పోకూడదు తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధతలో కోల్పోకూడదు ప్రభువా నాయనా. ఏ విషయంలోనూ మేము కోల్పోకూడదు తండ్రి నీకు వందనాలయ్యా. వాటిని మేము నాయనా భద్రంగా కాపాడుకునే కృపా జ్ఞానాన్ని మీరు మాకు దయచేయండి తండ్రి నీకు వందనాలు. ఈ రాత్రి విత్తబడి మాటలు ప్రభువా ప్రతి ఒక్క బిడ్డ హృదయములో నీరు కట్టి ఫలింపజేసి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నామా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును పరిరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కొండలకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.